అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మాజీ మంత్రి సిద్ధారాఘవరావు గారు కూడా పార్టీ మారేందుకు సమాయత్తమవుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీలోకి నో ఎంట్రీ బోర్డు కనిపించడంతో కూడా ఆయన కొన్ని రోజులుగా కూడా ఏ పార్టీలోకి వెళ్ళేది కూడా కొంత సైలెంట్ వాతావరణం అయితే నెలకొని ఉంది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చొరవతోటి కూడా ఆయన జనసేన పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసినట్లుగా కూడా తెరవనుక ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నిన్న కార్పొరేట్ల చేరికలో బాలినేని సక్సెస్ అయిన నేపథ్యంలో కూడా ఇప్పటికే వైసీపీలో ఉన్నటువంటి కొంతమంది బాలినేనికి ఫుల్గా ఇన్ఛార్జీలు అయితేమి, దాదాపుగా వైసీపీలో ఓడిపోయిన ఎమ్మెల్యేలు అయితేమి వారందరూ కూడా టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా మనకి సమాచారం తెలుస్తూ ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా సిద్ధారాఘవరావు గారు 2004 ఎన్నికల్లో ఒంగోలు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఓడిపోవడం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆయనకు ఎమ్మెల్సీ పదవి చంద్రబాబు నాయుడు గారు కట్టపెట్టడం జరిగింది. 2014 ఎన్నికల్లో కూడా ఆయన దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో గెలవడం జరిగింది. అయితే అప్పుడు జరిగిన పరిస్థితుల దృష్ట్యా అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ఆయనకు 5 సంవత్సరాలు వివిధ శాఖలు మంత్రిగా కూడా ఆయనకు ఫుల్ టైం మంత్రిగా కూడా సిద్ధారాఘవరావు పనిచేసినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే 2019లో జరిగిన మార్పుల దృష్ట్యా కూడా ఆయన దర్శి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఒంగోలు ఎంపీగా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి కంటెస్ట్ చేసే వ్యక్తి లేకపోవడంతో అప్పట్లో మాగుంట శ్రీనివాసులు రెడ్డి మీద కూడా సిద్ధారాఘవరావు 2019 ఎన్నికల్లో బరిలో దిగటం జరిగింది. అప్పుడు ఉన్నటువంటి వైసీపీ వేవ్లో కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆయన కొన్ని రోజులు ఆగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో సిద్ధారాఘవరావు ఆయన కుమారుడు వారిద్దరూ కూడా వ్యాపార లావాదేవీల దృష్ట్యా కూడా వారిరువురు కూడా వైసీపీలో చేరటం జరిగింది. అక్కడి నుంచి 2024 వరకు కూడా వైసీపీలోనే వారు కంటిన్యూ జరగడం జరిగింది. 2024 ఎన్నికల్లో అందరూ దర్శి ఎమ్మెల్యేగా కూడా వైసీపీ దర్శి అభ్యర్థిగా కూడా సిద్ధారాఘవరావు గారు పోటీ చేస్తారని ఆశించినా కూడా చివరి మూమెంట్లో ఆయనకు టికెట్ క్యాన్సిల్ అవటం కూడా జరిగింది. అయితే వైసీపీ గవర్నమెంట్ రాకపోవడంతో ఎన్నికలు అయిపోయిన తర్వాత సిద్ధారాఘవరావు గారు కూడా వైసీపీకి రాజీనామా చేయటం జరిగింది. మొన్న జరిగినటువంటి విజయవాడ వరదల దానికి సంబంధించి కూడా సిద్ధారాఘవరావు గారి ఫ్యామిలీ వాళ్ళ సోదరులందరూ కలిసి కూడా విరాళం అందజేసే క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా వారు కలవటం జరిగింది. అప్పటి నుంచి కూడా పలు ఆసక్తికర సంఘటనలు జరిగిన నేపథ్యంలో సిద్ధారాఘవరావు గారు తెలుగుదేశం పార్టీలోకి చేరతారని కూడా సమాచారం అప్పట్లో హల్చల్ చేసింది. అయితే లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు సానుకూలంగా ఉన్న మంత్రి లోకేష్ బాబు గారు వ్యతిరేకించడంతో కూడా ఆయనకు గ్రీన్ సిగ్నల్ రాలేదని చెప్పాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మార్చిలో జరిగే ప్లేనరీ సమావేశాల దృష్ట్యా కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి సిద్ధారాఘవరావును ఆ పార్టీలోకి తీసుకెళ్లేందుకు కూడా తెర వెనుక ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఆర్థిక బలం, అంగబలం ఉన్నటువంటి సిద్ధారాఘవరావుని ఆ పార్టీలోకి గనక జనసేన పార్టీలోకి గనక తీసుకెళ్తే మరికొన్ని రోజుల్లో కూడా జనసేన పార్టీ ప్రకాశం జిల్లాలో కూడా యాక్టివ్గా ముందుకు పోతుందని బాలినేని ఆలోచిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి కొన్ని స్టోరీ బోర్డులు కూడా మనకి శాటిలైట్ ఛానల్ హల్చల్ చేస్తున్నాయని కూడా మనకు తెలియజేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో ప్లేనరీ సమావేశాల దృష్ట్యా కూడా మరి జనసేనలోకి వెళ్తారా మరి చూద్దాం.